మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సార్ నమస్తే సార్, నా పేరు సోమశంకర్, కర్నూలు డిస్టిక్ ఆదోనిలో ఉంటాను, హనుమాన్ నగర్. నేను బళ్ళారికి వెళ్ళేసి వస్తుంటే కొద్దిగా లైట్గా తాగాను. అదే నేను ప్లంబింగ్ వర్క్ చేస్తాను. సో అయినా నేను అమౌంట్ పే చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. అయితే సార్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను 10,000 తీసుకొని వెళ్ళినాక కూడా నాకు బండి చూపించట్లేరు. ఎప్పుడన్నా అడుగుతుంటే 10 days 15 days 10 days 15 days అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అశోక్ సార్ కూడా అడుగుతున్నా ఇచ్చేస్తున్నారు. ఏదేమన్నా అంటే 10 to 15 daysలో రా నేను ఇప్పిస్తాను, లేదంటే వేరే బండి ఇస్తాను అని అంటున్నారు. వేరే బండి నాకు ఎందుకు సార్? నాకు వేరే బండి వద్దు, నేను చేసుకునే బండి నాకు కావాలి. నేను అది కూడా ఎందుకంటే మా మమ్మీ చాడలు అమ్మి కమ్మలు గిరి పెట్టి నాకు ఇప్పించింది. ఇప్పుడు నా బండి నాకు కావాలని అడుగుతుంటే ఇప్పుడు శ్రీరామ్ సార్ వచ్చేసి నిన్న కాల్ చేశారు. కాల్ అయినా ఫోన్ చేసేది అది కూడా ఉంది, చూసాను. సో ఇది నాకు ఇప్పుడు 20,000 ఇస్తాను, 20,000 తీసుకొని పెట్టుకో, కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడదు అని అంటున్నారు సార్. నాకు అలా వద్దు సార్, నా వెహికల్ ఎంతైతే ఉందో దానికి నాకు ఇప్పుడు డబ్బులు ఏమొద్దు, నా వెహికల్ నాకు ఇప్పిమని చెప్పేసి నేను అడుగుతున్నాను సార్. అదొకటే కోరుతున్నాను. లేదంటే నాకు ఆ వాల్యూ ఎంతైతే ఉందో బండిది, ఆ వాల్యూ అమౌంట్ ఇస్తే నేను అదే తీసుకొచ్చుకొని నేను పెట్టుకుంటాను సార్. 20,000 తీసుకోమని ఎవరు చెప్పారు? శ్రీరామ్ సార్ అడిగారు. ఎందుకు అంటే ఇట్లా బండి పోయింది కదా, దాని గురించి నేను ఇస్తున్నాను, సానుభూతి కొద్ది ఇస్తున్నాను అని అంటున్నారు. అంటే నాకు వద్దు సార్ అని నేను చెప్పాను. సో వీళ్ళు ఎవరు అంటున్నారు అంటే అశోక్ సార్ వచ్చేసి నేను ఇలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, మీడియాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అటు వెళ్ళినా, సోషల్ మీడియాకి వెళ్ళినా కూడా నా దగ్గరికి రావాల్సిందే కంపల్సరీగా. ఏం చేసినా నా దగ్గర రావాలా, నువ్వు ఎట్టి పరిస్థితులు నా దగ్గరికి వస్తావు, ఎట్టి పరిస్థితి ఏమని చేసుకో అనేసి సార్ అంటున్నారు. ఈ అశోక్ సార్ అంటున్నారు. సో నేను ఎన్నిసార్లు వెళ్ళానంటే అన్నిసార్లు వెళ్తున్నాను, వస్తున్నాను. కానీ నాకు ఆల్రెడీ చెస్ట్ పెయిన్ ఉంది. చెస్ట్ పెయిన్ కూడా చూపించాను సార్ వాళ్ళకి, అయినా రిక్వెస్ట్ చేసినా కూడా చేయట్లేరు వాళ్ళు. ఇప్పటికీ 8 months అవుతుంది. 8 months నుంచి తిప్పుతూనే ఉన్నారు నన్ను. ఎట్లా అంటే నన్ను ఒక కుక్కని తిప్పినట్టు తిప్పుతూ ఉన్నారు. నేనేమో ఇట్లా కష్టపడి మా మమ్మీ మా డాడీని వాళ్ళని చూసుకోవాలి, ముసలి వాళ్ళని చూసుకోవాలి. సో ఆ కావాలంటే మమ్మీ కూడా ఉన్నారు సార్, ఇక్కడనే ఉన్నారు, చూడొచ్చు కావాలంటే. సో అంతానే చేస్తున్నారు. ఎస్పీ సార్ కూడా కాల్ చేద్దామంటే సార్ రెస్పాన్స్ అవ్వట్లేరు, సార్కి రెస్పాన్స్ ఇవ్వట్లేరు. నేను అందుకని ఏదైనా దయచేసి నాకు ఎస్పీ సార్ అన్నా హెల్ప్ చేసి దాన్ని బట్టి నేను కోరుకుంటున్నాను, అదొకటే కోరుకుంటున్నాను సార్. నేను దాంట్లో ఏమొచ్చిందంటే ఎస్పీ సార్ని కలిసినారా అని చెప్పినారు. కలిసినారా ఎస్పీ సార్ని కలిశాను సార్. ఏమన్నారు? కలిశాను అంటే ఒకసారి మాట్లాడతామా అనేసి అని అన్నారు. అంటే ఎప్పుడు మాట్లాడతారేమో చెప్పలేదు సార్. అది కూడా ఫిర్యాదు ఏం చేసినారు ఎస్పీ సార్కి? అంటే ఇక్కడ ఆదోని 1 townలో నా వెహికల్ ఉంటే వెహికల్ మాయమైపోయింది, అడుగుతున్న కొద్దీ ఉంది అంటున్నారు కానీ చూపించట్లేదు, వెహికల్ కూడా చూపించట్లేరు. ప్రతిరోజు ఒక 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వెళ్తున్నాను, వస్తున్నాను, చూపించట్లేరు, వెహికల్ చూపించట్లేరు, ఏమేమి చూపించట్లేదు సార్. నాకు ఆ వెహికల్ ఒకటి నాకు ఇస్తే నాకు ఆధారం అవుతుందని చెప్పేసి అడుగుతున్నాను. అవును సార్, సార్ నాకు ఇస్తా అంటున్నారు, 20,000 ఇస్తాను, తీసుకొని వెళ్ళి నువ్వు తీసుకోమ్మా, నీకు చిన్న ఏదైనా హెల్ప్ అవుతుంది కదా నా నుంచి అలా అని చెప్పేసి అంటున్నారు సార్. సిఐ సార్ శ్రీరామ్ సార్ అన్నారు, ఆ మాట అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిఐ సార్ ఏమన్నా అంటే మొన్న వెళ్ళినప్పుడు సరే ఇప్పుడు బండి లేదంటున్నారు కదా, వెతుకుతున్నామా అంటే వేరే యాప్ వచ్చింది అంటున్నారు. ఆ యాప్ ఏందో తెలియదు. సో నా వెహికల్ నాకు కావాలంటే ఇప్పుడు నేను ఉన్నప్పుడైతే నేనున్న పరిధిలో అయితే లేదు కదా బండి, నాకు తెలియదు. ఇప్పుడు ఏదో ఒక బండి ఇస్తాను, తీసుకొని వెళ్ళు, దాని తర్వాత దొరికినాక నీకు ఇస్తా అంటే నేను అప్పటిదాకా నేను ఎట్లా వెయిట్ చేయాలి సార్? అదేమో నేను ₹1,00,000 పెట్టి కొన్నాను, ఆ బండి నా బండి నాకు వస్తే నాకు చాలు సార్, అదే సంతోషంగా ఉంటుంది. మా మమ్మీ కమ్మలు గిరి పెట్టుకొని నేను తెప్పించుకున్నాను. అది కూడా నాకు అది లేదంటే నా వృత్తి కూడా లేనట్టు అవుతుంది సార్. ఇప్పటికే 8 months నుంచి మా ఇంట్లో వాళ్ళకి రేషన్కి కానీ ఏదైనా సరే నేను బయట అప్పు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి నేను ఇది చేయాల్సి వస్తుంది సార్. ఇప్పుడు నాకు ఈ బాధ్యత మొత్తం వచ్చేసి సిఐ శ్రీరామ్ సార్, అశోక్ సారే నాకు కరెక్ట్గా చేయాలి సార్. ఇది నా పేరు సోమశంకర్ సార్. నా పేరు రానుంటున్నారు సార్. అసలు పోయినప్పుడల్లా వాపస్ పంపిస్తున్నారు సార్. మాకేం తెచ్చినీకి లేదు. మా పిల్లలకి కమ్మలు పెట్టి తెచ్చిచ్చిన అది బండి ఇంతవరకు మాకు రాదు. పోయినప్పుడల్లా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి అని చెప్పి తిప్పిస్తున్నాడు. మా ఇంట్లో మా అమ్మకి ఇదైంది సార్, పశ్చాత్తం వచ్చింది. ఆయనని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలా, మా ఆయన కింద పడినాడు, ఆయనని చూసుకోవాలి. పిల్లడు ఇట్లా తిప్పుతుంటే మాకు డబ్బులు ఆడించి వస్తారు సార్. మీరే ఏదైనా చేయాలి సార్. అన్నప్పుడు మాకు సారే శ్రీరామ్ సార్ ఉన్నాడు సార్. అప్పుడు ఇవ్వలేదు. నెల అయినాక రా, 15 రోజులు అయినాక రామన్నాడు, అప్పుడు ఇవ్వలేదు. ఆయన ట్రాన్స్ఫర్ అయినాక ఈసారి వచ్చిండు, రేపురా ఎల్లుండ్రా అని చెప్తున్నాడు సార్. ఇంకెన్ని మట్టి తిరగాలి సార్? పోయినప్పుడల్లా 2,000 అవుతుంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే. అక్కడ తిరగదా మేము గరీబులు, ఎక్కడి నుంచి తెచ్చుకొని తిరిగి మాకేమైనా డ్యూటీలు ఉన్నావా? తెచ్చుకోవాలా, తినాలా? ఇంకా అట్లా పిల్లలు ఇప్పుడు మూలు పడితే అట్లా చేతి నొప్పి వచ్చింది పిల్లలకి. రాత్రి హాస్పిటల్ చుట్టుకోవడానికి కూడా డబ్బులు లేనట్లు ఉన్నాం మేము.
మా బాధతో మేము ఉన్నాం సార్. వాళ్ళేమో ఇట్లా చెప్పి పంపిస్తున్నారు. మేము ఎట్లా బతకాలా? మీ పేరేమో సరోజమ్మ ఎవరు? ఆదోని.